పట్టపగలే అరాచకం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని ఎంత మందించాలంటే అందరూ సమ్మేళనం పాటించాలి, అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో అంతకుముందు శ్రీలంకలో నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలో ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఆర్టీఓ సంఘం చూద్దాం, కలెక్టర్ గాని ఆర్టీఓ గాని ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అంతకంటే లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంఘం చూస్తాం, ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఇంతమంది కొమ్ము కాస్తారు చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతాడు? ఏం జాగీర్ ఆర్టీఓ గాని ఇక్కడ లోకల్ సిఐ డిఎస్పీ గాని ఏం చేస్తున్నట్లా? ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏం రాజ్యాంగం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? వేరే రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసికొలను చంపడమే కాకుండా బాధితులను కొమ్ములు వస్తూ వాళ్ళను 10 రోజుల దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుంటా ఉంటే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిబంధనల కేటీఆర్ గారు వస్తున్నారనగానే భయమా? కేటీఆర్ గారు వస్తున్నారంటే నువ్వు బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం. మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు ఇక్కడ మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ ఏం జరిగిందో మేము నిజ నిర్ధారణగా మేము తెలుసుకుంటాం. కనుక ఎవరు కూడా ఆవేశపడకుండా మనం వెయిట్ చేస్తాం. ఇక్కడ మా బహుజన నాయకులు అందరూ ఉన్నారు, దయచేసి అందరు కూడా తోచులాడకుండా కూర్చోవాల్సిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే అలా ఒక నిమిషం ఆగండి. సరే, బాధితులు అలా ఒక నిమిషం, బాధితులను బాధితులు ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చిరంటే అక్కడికి తీసుకెళ్లారు. మా జేఏసీ నాయకులు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు బాధితుల వెంబటే ఉన్నారన్న. వాళ్ళు వాళ్ళ పక్షాన్ని వాళ్ళెంబటే ఉన్నారు. మీరు అన్నది కరెక్ట్. పాలక వర్గం ఏదైనా చేస్తారనే భయంతో దాదాపు ఒక 4 రోజుల నుంచి ఆ బాధితుల పక్షాన మా అధినాయకుడు విశారదన్ మహారాజు చెప్పినట్టుగా బాధితుల పక్షాన ఉండి మేము కాపాడుకుంటా వస్తా ఉన్నాం. మీరు అలాంటి అపోహలు ఎవరూ దాచిపెట్టలేదు. మేము ఖచ్చితంగా మా బీసీఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళ పక్షాన. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సింది లేదు. వాళ్ళ హాస్పిటల్ నుంచి చిన్న చెకప్ ఉంటే పోయి వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. మేము వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఉంటున్నాం. దయచేసి ఇక్కడ అందరూ సహకరించాలి. చాలా మంది వచ్చారు నాయకులు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ సహకరిస్తే ఈ ప్రోగ్రాం మంచిగా జరుగుతుందని మీరందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి మీరందరూ కొంత సమయం పాటించండి. బాధితుల దగ్గర జేఏసీ నాయకులు ఉన్నారు, బిఎస్పీ నాయకులు ఉన్నారు, ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. అనసినా మనతోనే ఉన్నారు బాధితులు. వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంటే రూమ్ కాల్ పోయారు, రూమ్ దగ్గర నుంచి వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆడియో గారితో లేరు, ఇప్పుడే ఫోన్ చేసినా తీసుకొని వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి కొంచెం కూర్చోబెట్టండి అన్న ప్లీజ్. వెనక కొంచెం తోచుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మడి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా వెనక్కి జరగండి. బీఆర్ఎస్ సైనికులంతా దయచేసి కోఆపరేట్ చేయాలని చేతులెత్తి చూడుతున్నారు. కొద్ది వెనక్కి జరగండి తమ్ముళ్ళు, కొద్ది వెనక్కి మీడియాకి అవకాశం ఇవ్వండి. రైట్ లెఫ్ట్ ముందర కొద్ది వెనక్కి జరగండి దయచేసి. భీమా కొద్ది వెనక్కి జరుగు, కొద్ది శంకర్ కొద్ది వెనక్కి జరిపి బిడ్డ, కొద్ది వెనక్కి జరిపియండి. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో బడుగు బలహీన వర్గాలు బహుజన బిడ్డ తన మొక్కులు చెల్లించుకుందామని కూర్చుంటే కొద్దిగా దయచేసి ప్లీజ్ మహారా మీరు కొద్దిగా డిస్టర్బ్ చేయదు ప్లీజ్, అర్థం చేసుకోండి, కొద్దిగా అర్థం చేసుకోండి. మొక్కులు చెల్లించుకుందామని దైవ దర్శనానికి పోతే
అధికార మహాంతోటి మేము చెప్పిందే రాజ్యం అనే ఆలోచనతోటి అధికార దాహంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఆయన అనుచరులు మీరు దర్శనానికి పోవద్దు 100 రూపాయలు చెల్లించి పోవాలని అడిగితే ఆ కర్ణమ్మ నేను 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి, గుడికి కలర్లు మేమేయాలి, గుడికి సున్నం మేమేయాలి, మాకు 100 రూపాయలు ఎందుకు పెడతారు మీరు అని అడిగితే అధికార మహంత పదంతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ ఆ కర్ణమ్మపై దుర్భాషలాడి తెలంగాణలో చెప్పలేనటువంటి పదజాలంతో దూషిస్తే ఆమె కొడుకు ఆవేదనతో పోయి అడిగిండు మా అమ్మని ఎందుకు దూషించారు మీరు అని అడిగితే ఇంకా ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దూషిస్తే అతను ఆవేదనతోటి సోషల్ మీడియాలో మా అమ్మని తిట్టిండ్రు, మా భార్యను తిట్టిండ్రు, నా కుటుంబాన్ని తిట్టిండ్రు, నా జాతిని తిట్టిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే మళ్ళీ అధికార దాంతో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పిలిపించి ఆ కర్రమ్మ తల్లి వాళ్ళ తల్లిని ఆ పిల్లవాడిని ఒక రూమ్ బంధించి విచక్షణారహితంగా మొత్తం 10 మంది 8 నుంచి 9 మంది 10 మంది నలుగురు కలిసి కొట్టడం, మళ్ళీ వీళ్ళు అలసిపోతే మళ్ళీ ఇంకో 4 వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే క్రమంలో ఆ కర్రమ్మ కోడలు 2 నెలల పసిబిడ్డతోటి అయ్యా నా భర్తను కొట్టమాకండి, నా భర్త ఏం పాపం చేశాడు, నా బిడ్డ ముఖమని చూసి మా భర్తను వదిలేయండి అని ప్రాధేయపడితే అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు కాలుతో ఆ ఆడబిడ్డని తనితే ఆ సంఖ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డ దూరంగా ఎగిరిపడడం వల్ల ఆ ఎమ్మడే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ ట్రీట్మెంట్ చేస్తూ 10-12 గంటల్లో అమ్మాయి మృతి చెందింది. ఇదొక క్రమం అయితే ఆ బాధ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్రమ్మ కోడలు కర్రమ్మ బిడ్డ ఆసుపత్రికి పోయి పోలీసుల దగ్గర పోయి ఇగో మాకు ఇలా విధంగా జరిగింది, మమ్మల్ని కొట్టిందని చెప్పి వాళ్ళు పోతే పోలీసు నిర్లక్ష్యం వల్ల కేసు చేయలేదు. ఆ కేసు తీసుకొని పక్కన పెట్టిండ్రు. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మీరు రండి వచ్చిరా. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, డిఎస్పీ నాయకులు మనల్లో హౌసింగ్ బోర్డులో రూమ్ లో ఉంటే పోలీసులు పోయి తాళం వేసిరంట. ఈ టెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆడికి పోయి వాళ్ళని తీసుకొని రావాలి. మనం ఈ టెంట్ లో ఉన్న పోలీసులు గేట్ కు తాళం వేసుకున్నారంట. మనల్ని కూడా మన ప్రతినిధులు ఆడు ఉన్నారు, వాళ్ళని కూడా పోలీస్తలేరట. ఒక నిమిషం పోదా ఇవాళ అన్నగారు ఆ డిఎస్పీ ఇలా లాస్ట్ ఫైనల్ అవుతాడుగా. ఆ డిఎస్పీ ఇక్కడ ఎస్పీ మన కన్నడలో కనపడదు ఈ రోజు నుంచి. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం. బాగా జరిగిన క్రమంలో అక్కడ వీళ్ళకు కొడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసారు? ఆ పోలీస్ స్టేషన్కి పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ బ్యాగులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దాహంతో నేనే అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాలే. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొద్ది అతి తెలివి చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళని ఏమో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మీరు ఒకసారి మీడియా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దెబ్బలు తిన్నారో
వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే, అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది, వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ చనిపోయిన తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిందంటే మేము కోర్టు అడ్వైస్ తీసుకుంటామంటారు. సరే, మరి బహుజన బిడ్డలు పెడితే, పేదవాళ్ళు పెడితే కోర్టు అడ్వైస్ తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అడ్వైస్ తీసుకోవాలి కదా, మరి వాళ్ళది ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగిన ప్రశ్న డిఎస్పీని. డిఎస్పీ దగ్గర సమాధానం లేదు, నీళ్ళ నలుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు, మీరు అంటున్నారు కదా ముందు ఎవరు వచ్చిండ్రు, పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులు ఏమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని లేదు, కోర్టుకు పంపించాలి. కోర్టు మీద సిల్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా, కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లిపోయినా. కేటీఆర్ గారు ఎంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడడం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నారు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు, సూచి చేయమంటారు. కానీ బాధితులకు న్యాయం చేయమని చెప్తలేరు, సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా ఏం చేసిండ్రా మేము ఒకరి వర్గాలు మాట్లాడతారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ప్రజల మీద బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ చేపట్టండి. ఈ కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయండి, 301 సెక్షన్ పెట్టండి, బాధితులను ఆదుకోండి. మా డిమాండ్ గింతే. మీరేమనుకుంటారు, మేము రాజకీయ కొరకు చేస్తామని చెప్పారు. రాజకీయం ఏంది? ఇది ఒక ఆడబిడ్డ ఏం చేసింది ప్రపంచం తెలియదు, ఎవరు ముఖముఖం తెలియదు, 2 నెలల పసికందు చనిపోతే మరి మీరెందుకు స్పందిస్తలేరు? స్థానిక ఎమ్మెల్యే రా, బయటికి రా. నువ్వు చేసిన మాటలేను, బాగా వినండి. నేను ఎమ్మెల్యే చేసిండో ఎమ్మెల్సీ చేసిండో అని నేను అభియోగం అవుతలేను. నీ సంఖ్యల నీ భుజం మీద ఎక్కి తిరిగే నాయకులు చేసిండ్రు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి తక్షణమే సస్పెండ్ చేయండి, బాధితుల పక్షాన్ని నిలబడండి. మేము బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ నువ్వేమో పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, నీకు ఓట్లు వేసింది ఎవరు? ఇక్కడ బహుజన బిడ్డలు వేసింది నీకు. కానీ పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యే తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? పక్క నియోజకవర్గాలు పోయి దైవ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటావా? నీ నియోజకవర్గంలో ఒక పసికందు చనిపోతే ఇంతమంది రోడ్ల మీదకి వస్తే, ఇన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే నువ్వు స్పందన లేకుండా ఒక్క ప్రకటన చేయాలి. మన ఎమ్మెల్సీ గారు పోలీస్ స్టేషన్ పోయాడు, మీరు ఆ వీడియోలు చూడండి, ఎంతసేపటికి ఫోన్ చూస్తాడు తప్ప డిఎస్పీతో మాట్లాడతలేడు. చూసింటారు మీరు వీడియో. అహంకారంతో నా ఇంట్లో 2 పదవులు ఉన్నామనే ఆలోచనతోటి, ప్రభుత్వం నాదనే ఉద్దేశంతో ఇవాళ నీ కార్యకర్తల కొమ్ము కాస్తావా? నీ కార్యకర్తల కొమ్ము కాస్తావా? పేదలకు అన్యాయం చేస్తావా? ఒక స్థానిక ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కదా, ఎమ్మెల్సీ అయినావు కదా, నువ్వు బహిరంగరా. ఇప్పటి వరకు శిబిరానికి వచ్చినవా? బాధితులను కలిసినవా? బాధితులు ఎక్కడ కలుస్తావు? పోలీస్ స్టేషన్ కలుస్తారా? ఎక్కడ కలవాలి? రోడ్డు మీద రావాలి, ఓపెన్ గా కెమెరాలు పెట్టాలి, నీవు చెప్పాలి. కానీ కెమెరాలు బంద్ చేసి, పోలీస్ స్టేషన్ తలుపులు బంద్ చేసి నువ్వు బాధితులతో ఏ విధంగా మాట్లాడతావు? ఏమి మీ అంతర్యం ఏంటి? ప్రజాపాలన తెచ్చి ఇలా పోలీసుల పాలన పెట్టి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాధితులకు న్యాయం చేసామని వస్తే నువ్వు పోలీస్ స్టేషన్ ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి రూములు వేసి తాళాలు వేస్తావా? ఇదా నీ పాలన? అరే నాయన, నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నీ మూడవైతే
నువ్వు బాధితులను అరెస్ట్ చేయరా భయ్, బాధితులను అరెస్ట్ చేయరా భయ్. నువ్వేమి ఏది శిక్ష ఎవరైతే కొట్టినరో వాళ్ళని అరెస్ట్ చేయి, కానీ నువ్వు న్యాయం చేద్దామని వస్తే వాళ్ళని దాచిపెడతావా? ఇదా నువ్వు చేస్తున్నటువంటి పాలన, మీరు కొనసాగిస్తున్నటువంటి పాలన ప్రజలు మొత్తం చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. అయ్యో 2 నెలల పసికంది ఏం చేసింది, ఆ పిల్లని తల్లి చంపుతారా అని చెప్పి ఇలా వాళ్ళు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పటికైనా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ దీక్షలో కూర్చున్నాడు. ఆ బాధితులను తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు నీకు. ఈ ప్రజలే, తెలంగాణ ప్రజలే, ప్రజా సంఘాలే వీళ్ళ బుద్ధి చెప్పే రోజులు మీకు ముందు వస్తాయి. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ బాధితులను టెంట్ దగ్గర తీసుకొస్తారా, మేమే ఆడికి పోవాలా? మీరే చెప్పండి. ఈ పోలీసులతో అదృష్టం చూపించొద్దు. నేను చెప్తున్న పోలీసులకు, అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రికార్డు చేసి పెట్టుకోండి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు. ఎవరైతే అత్యుత్సాహం చూపించిన పోలీసులను వాడిని తప్పకుండా పింక్ బుక్లు రాస్తాం, పింక్ బుక్తో సమాధానం చేస్తాం. ఇంకా పోలీసులకు నేను చెప్పేది ఒకటే, నువ్వు పైకి పోతే వదిలేస్తాం, భూమి మీద మాత్రం వదిలేసే పరిస్థితి లేదు. కానీ భూమి మీద మాత్రం ఎక్కడున్నా, ఏ బొక్కలు తాగినా, ఎక్కడున్నా తప్పకుండా తీసుకొస్తాం. ఇగో ఇట్లాంటి పరిణామాలకు వతాత్ పలికిన పోలీసుల ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా వాళ్లకు శిక్ష పడే విధంగా చేస్తాం. ఇది గ్యారెంటీ తప్పదు. ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ఇలా అధికార మహంతో స్థానిక ఎమ్మెల్యే గారు బయటికి రావాలి. నువ్వు పక్క ఎమ్మెల్యేను అడుగు తీసుకురామా, పక్క ఉత్తరం తీసుకురామా. నీవు శాతనైతే నువ్వు ప్రజలకు న్యాయం చేయి. నీవేమో పక్క నియోజకవర్గంలో ఏది తీర్థయాత్రలకు పోతున్నావు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్? మేము అడుగుతున్నది ఏంటండి, మీ పదవులు అడిగినామా? 5 ఏళ్ళు మీరే ఉండండి, ప్రజలు మీకు ఓట్లు వేసారు కదా, 5 సంవత్సరాలు మీరే ఉండండి. కానీ ఈ చనిపోయిన పసిగుడ్డకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి అని అడుగుతున్నాం. దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇలా పక్కన తీసుకొచ్చి రాజకీయం అని మాట్లాడతారా? ఇది రాజకీయంలా కనపడుతుంది మీ అందరికి. ఇది రాజకీయమా? 2 నెలల పసిగండు చనిపోతే న్యాయం చేయమని అడిగితే పక్క కాంగ్రెస్ పార్టీలు ఇది రాజకీయం చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు ఆడతారు. ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేస్తారని మాట్లాడుతుంటే వాళ్ళ తెలివికి, వాళ్ళ అవివేకానికి నేను రియల్ గా సిగ్గుతో, తెలంగాణ పౌరుడిగా సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. ఇప్పటికైనా బాధ్యుల పక్షాన ఇంత పెద్ద ప్రభుత్వంలో వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, గత 4-5 రోజులుగా వాళ్ళకు సపోర్ట్ ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయం. ఇలా పార్టీలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి, ప్రజా సంఘాలు పక్కన పెట్టి, ఇవో మా బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి 4 రోజులుగా తిండి లేకుండా, నిద్ర లేకుండా వారు ఏది కొట్లాడుతున్న ప్రతి ఒక్క యువకుడికి తప్పకుండా చేతులెత్తి వాళ్ళ పేద కుటుంబాల తరఫున, బహుజన బిడ్డల తరఫున ప్రతి ఒక్కరికి ఈ దీక్షలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడితో అయిపోలే. రాబోయే రోజుల్లో ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు మనం అందరూ ఇదే విధంగా కష్టపడి పనిచేయాలి. మీ ఎమ్మడి మేముంటాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు వచ్చిండు అంజన్ వచ్చిండు రాజకీయమేనా? ఇవో చాలా మంది రజకులు నోర్లు కుట్టేసిండు రేవంత్ రెడ్డి, ప్లాస్టర్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రజక నాయకులందరూ వాళ్లకు ఎక్కడ అమ్మడం పోయిందో మీరందరూ ఇలా బీసీ బిడ్డలందరూ మీరు వాళ్ళని పిలవాలి, తప్పకుండా పిలవాల్సిందే, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు మా పెద్దలు, మా అన్న గోరెడ్డి వెంకన్న గారు మాట్లాడవలసి కోరుతున్నాం. దయచేసి ఇక్కడ అందరూ గమనించాలి, బాధితులు అందరూ ఉన్నారు, వాళ్ళు వెంటబెట్టి జేఏసీ మరియు డిఎస్పీ నాయకులు తీసుకొని వస్తున్నారు. దయచేసి ఎవరు పోలీస్ వాళ్ళు ఎవరు మనల్ని బంధించలేదు, మన వాళ్ళు ఉన్నారని నేను గతంలో చెప్పిన ఏదో రాంగ్ డైరెక్షన్, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అది వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కొంత సమయం పాటించాలి, కొంచెం దూరం ఉండాలి, వాళ్ళకు రావడానికి కొంత మాకు దారి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అక్కడ ఈ వేదిక వెనుక ఉన్న వాళ్ళకు దయచేసి కూర్చోండి. ఆ బాధితులు రాలేని పక్షాలు మీరు అందరూ దయచేసి
అన్నగారు కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి మీరు అందరూ వెనకకి వెళ్ళాలి. కార్యకర్తలు మీరు ముందుండొచ్చు కదా, నాయకులందరూ ఇక్కడ మీకు మాట్లాడడానికి వచ్చారు. దయచేసి మీరు అందరు కొంత ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు కవి నాయకులు మరియు ఎమ్మెల్సీ గారు వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయ మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ సారథిలో ప్రధానమైన పాత్ర పోషించే మా అన్నగారు కేసీఆర్ గారు, గౌరవ శాసనసభ్యులు అన్న ఆత్మీయత గల జనార్దన్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసన్న గారు, బిఎస్పీ అన్ని నాయకులు, ప్రజా సంఘాలు, ఇదొక దురదృష్టకరమైన భారతీయ సమాజంలో ఈనాటి కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం అమానుషత్వం. మొత్తము దేశవ్యాప్తం ఈ ప్రాంతంలో మహేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం కులాలకు మతాలకు అతీతంగా ఉన్న గొప్ప నేల, నాగరికమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక రజకులను ఇట్లా జరగటం, మీరు తర్వాత ఒక పాప చనిపోవడం అనేది కన్నీటిమయం కావాల్సిన ఘటన ఇది. అన్న హరి గౌరవనీయమైన మాజీ ఎమ్మెల్సీ అన్న హరిమోహన్ లక్ష్మారెడ్డి అన్న, సారీ అందరు నేను క్షమించాలి. మన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారు, అన్న గొల్ల శ్రీనివాసరెడ్డి గారు. అయితే ఇదొక ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు నిన్నటి దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేసీఆర్ అని వచ్చినాడు. ఎక్కడి వరకైనా ఈ అంశాన్ని తీసుకుపోయి నిష్పక్షపాతంగా ప్రజలకు, దళితులకు న్యాయం ఆగవా బాబు, అరే ఎవడాడు తోలి నీ ఆగరా నాయన, చిన్న నేను ఈ ఊర్లోనే ఉంటున్నా, వాడు రాగండి. ఇలాంటి ఒకనాడు ఈ ఉద్యమాలకన్నిటి వేలాది మందిని కదిలించి ఈ ప్రాంతంలో నేను పనిచేసినాను, సాహిత్య సంస్కృతి రంగం ప్రధానంగానే. ఇక్కడనే మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మైలబడిపోతాయంట, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీడ్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలిగేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? గాలికి గంగకు అంటని అంటూ మేము అంటుకుంటే మరి ఎట్లా ఉంటుందని కొట్టిన దెబ్బ ఇక్కడ నుంచి ఈ పాట పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేము తల వంచితే గర్వం అంట, తల వంచితే వినయమంట, తల ఎత్తితే గర్వం అంట, తెల్ల బట్ట గడితే నేరం, తెలివే మన పాలిన శాపం అని రకరకాల ఉద్యమాలకు నేపథ్యమైన ఈ ప్రాంతం నుంచి అన్నగారి చలవతోనే నేను ప్రజా ఉద్యమాల కవిత్వం నుంచి వచ్చిన కేటీఆర్ అన్న చలవతోనే ఇక్కడ పెద్దలందరూ సిన్న వీళ్ళందరూ చలవతోనే ఎమ్మెల్సీ వచ్చినని మీ ప్రాంతపు మనిషిని. ఈ ఊర్లో నా ఇల్లు ఉంది, ప్లాట్ ఉంది. అయితే నేను చాలా కాలంగా రాలిన ఆరోగ్యం ఎక్కువ సహకరించిన కాళ్ళ నొప్పులతోని ఇక్కడ జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఇప్పుడు టైం పోవాలని మీరు ప్రశాంతంగా ఉండని కేటీఆర్ అని మాట్లాడతారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయండి. ధర్మం కాదది. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు స్థిరం కాదు. ప్రజల యొక్క వేదనను, ప్రజల దుఃఖాన్ని, ప్రజల బాధను, ప్రజల యొక్క పడుతున్న తపనను ప్రజా ఉద్యమాలు ఇంతమందలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే అది ఈ ప్రభుత్వాల ఎన్నికలకు అది అనేక విధాల ప్రజల నుంచి వచ్చే మౌనమైన హెచ్చరిక కాదు, అది అలంకార భూషణం కాదు. ఉండటం వెంటనే స్పందించాలా. నిజమైన నేరస్తులు ఎవరు అరెస్ట్ చేయాలా. వెంటనే ఆ పాపకు కావలసిన మంచి అది ఎంత దారుణం జరిగిందో ఈ దారుణాలన్నీ జరగకూడదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలకు అనేక రూపాలను, అనేక పద్ధతుల్లో పాదు జరుగుతా ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో కానీ వీటన్నిటి వేదిక నుంచి ఇక్కడి నుంచి మొదలు కావాలా. ఒక మహోన్నతమైనది ఇక్కడ కులాల సమస్య కాదు, మానవ ప్రవృత్తిలోని ఆధిపత్యము, అధికారం, వెరిసిన బలవంతమైన అహంకార పూరిత స్వభావం ఈ దేశంలో తరతరాలున్న వ్యవస్థ. ఒక మనిషిని తక్కువ చూస్తే ఈ వ్యవస్థ పూకటి వెళ్ళతో ప్రకటించవన్న మహాసింహ అంబేద్కర్ ఆలోచన మేరకు ఒక మహోన్నతమైన మానవీయ సమాజాన్ని లేకుండా చేసే కుట్రలో భాగంగా జరిగే ఘటనలు ఖచ్చితంగా మనం సీరియస్ గా ఎదిరించాలా. దానికోసం పోరాడుతున్న వీళ్ళు అన్నయ్య పెద్ద ఆయన వచ్చినారు, ఇంకా ఆయన మాట్లాడలేక నేను ఇంకా మాట్లాడను. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.
అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు బాధిత కుటుంబాలను ఆదుకొని పరామర్శించి వారికి రక్షణగా ఉండడానికి వచ్చినటువంటి మా నాయకుడు మా అధ్యక్షుడు కేసీఆర్ గారికి మరియు సంఘటన జరిగినప్పటి నుంచి వెంటాడుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ డిఎస్పీ బిఎస్పీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకు అందరికీ మరియు స్థానిక మాజీ శాసనసభ్యులు సంఘటన తెలియగానే సమయం ఇచ్చి ఇక్కడనే మరి కాపు కట్టి మిమ్మల్ని కాపాడుతుంటే మా జనార్దన్ రెడ్డి గారికి, మా పెద్దలు కోరెటి వెంకన్న గారికి, మా పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, మా అంజయ్ యాదవ్ గారికి, మా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ మెంబర్ గారికి, జయపాల్ యాదవ్ గారికి, అందరికి ఇక్కడ పెద్దలందరికీ, మా మనోహరన్నకు, నరేందర్ గారికి, మాజీ ఎమ్మెల్యే అందరికి పేరు పేరు నమస్కారం. ఇంతియాజ్ గారికి. మిత్రులారా, ఒకప్పుడు పోలీస్ అంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈ భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే ఒక ప్రత్యేకత ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకనాడు ఒక మహిళకు శంషాబాద్ లో చిన్న సంఘటన జరిగితే ప్రభుత్వం పోలీస్ అధికారులు స్పందించిన తీరు భారతదేశం మొత్తం గర్వించిందాలి. ఒకసారి ఆలోచన చేయాలి. ఆదిలాబాద్ లో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా షీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థకు పేరు తెచ్చింది. మరి ఈరోజు అర్ధరాత్రి మహబూబ్ నగర్ లో వికలాంగుల ఇల్లు కూడా కొట్టారు. సెల్ ఫోన్ లో మెసేజ్ పెడితే కేసులు పెట్టారు. ఈ అరాచకాలు ఇంతంతగా చెప్పుడు చాలా ఉన్నాయి. చాటంతా భారతం ఉంది. మరి ఈరోజు ఈ సంఘటన పట్ట పగలు వేలాది మంది చూస్తున్నటువంటి అందరూ తరుణంలో మరి పట్ట పగలే ఒక జరగండి అమ్మా, కొంచెం జరగండి, బాధితులు వచ్చారు. దయచేసి ఎమ్మడి రాకండి, ఎమ్మడి రా, రమ్మని లోపల రమ్మని, కొంచెం జరగండి. ఇక్కడ కేటీఆర్ గారి దగ్గర కూర్చోండి, కొంచెం జరగండి. కొంచెం రైలు జరుగుతాం తమ్ముడు. ఓ ఎస్ఐ గారు మీరు తీసుకురండి అమ్మాయి, కొంచెం జరగండి. భయపడకమ్మా, మేమున్నాం, మీరేం భయపడకండి. ఇలాంటి అరాచకాలకు స్వస్తి పలుకుదాం. అందుకే కేటీఆర్ గారు వచ్చి మేము అందరం వచ్చినాం. దయచేసి లోపల రమ్మండి. అది ఈరోజు పట్టపగలే ఒక దేవాలయం దగ్గర వందలాది మంది వేలాది మంది చూస్తున్నా కూడా అవేం పట్టించుకోకుండా ఒక రూమ్ లేసి బంధించి కొట్టి కాలుతో తంతే ఆ పిల్లాడు కింద పడ్డాడు. మరి కింద పడ్డ పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే మరి పోలీసులు కూర్చునబెట్టి బాధితులకు ఫోన్ చేసి బాధితులకు జరగండి బాబు, జరగండి, కొంచెం జరగండి తమ్మి. వెంకట దా చెల్లెమ్మా, తమ్మి ముందుకు రాకు బిడ్డ, కొంచెం ఆమె పంపు, ముందు ఆమెను పంపండి. మౌనిక కూర్చోమ్మా, మీరు జరగండి. పట్ట పగలే దాడి చేసి పోలీసులే మళ్ళా ఉల్టా కేసు పెట్టి చనిపోయిన తర్వాత ఈరోజు బాధితులను వదిలిపెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న డీజీపీ గారు కలిసినాం, మా పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసిపోయి డీజీపీ గారు కలిసి చెప్పినాం, ఇదేం అరాచకం, ఇదేం పద్ధతి, ఒక్కరు చేసిన వల్ల ఈ రాష్ట్రంలో విభజన వచ్చి కొట్లాట వచ్చే అవకాశం ఉంది. బాధితులు ఎవరైనా సరే
మీరు ఏ పార్టీ అయినా సరే చూడకుండా బాధితులని చర్య తీసుకోవాలి, వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 302 మార్చి అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ఆ రాజకీయ నాయకులను కూడా అందులో చేర్చాలి. మీకు ఎవరు ఫోన్ చేసిండ్రో ఆ ఫోన్లని మీరు బహిర్గతం చేయాలి. లేనట్లయితే మేమే ఆర్టీఐ కింద ఇచ్చి మీకు ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసిండ్రో అవన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం. సీసీ ఫుటేజ్లు ఎందుకు దాచిండ్రు? జాతరలో ఉన్నటువంటి సీసీలు మొత్తం కెమెరాలని ఎందుకు మీకేసిండ్రు? మీరు తప్పు చేయకపోతే జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైపోయినాయి? పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఎందుకు మాయమైనాయి అడుగుతా ఉన్నాం. ఇలాంటి అరాచకం ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అయి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ పేదవాళ్ళకు ఆదుకుంటాడు అనుకున్నాం. కానీ ఇక్కడనే అరాచకం ఎక్కువైంది. పోలీసులు అయితే కొంతమంది ఇసుక దందా చేసుకుంటున్నారు, కొంతమంది భూముల దందా చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల కక్కుర్తి పడి పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా సరే అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వీళ్ళందరూ కూడా కట్టేసి ఇచ్చేయాలి, ఉరి వేయాలి. అందరు కూడా ఆ ఉరి అయ్యేటట్లు మొత్తం కూడా శిక్షలు మార్చి పెట్టాలి. లేనట్లయితే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశారదం గారు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకి సహకరించిన అధికారులను కానీ సహకరించిన నాయకులను కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా ఎల్క పక్క దాక్కున్న పట్టుకొచ్చి ఇదే చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నిలబెట్టి శిక్ష చేస్తాం. భయపడకుండా మరి అందరు కూడా సంఘటితంగా ఉండాలి. ఈ రోజు ఎట్లయితే అందరు ఐక్యమత్యంతో కలిసి మెలిసి మరి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక్కటైనరో ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ అరాజకాలు ఎక్కడెక్కడ ఉంటాయో అందరు కూడా ముక్కుమ్మడిగా దాడి చేయాలి. మహిళలకు రక్షణ లేదు, ఇక్కడ ఎవరికి రక్షణ లేదు, సామాన్యుడికి ఎవరికి కూడా రక్షణ లేదు. కనుక దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళకు న్యాయం ఏంటంటే చేయాలి, వాళ్ళను దోషులుగా శిక్షించాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మేము వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారా చూస్తాం. ఎవరైనా సరే ఎవరైనా ₹1 ఎక్స్‌గ్రేషియా ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి, ప్లస్ ఆమెకు రక్షణ ఇవ్వాలి. ఇక్కడ రక్షణ లేదు, రక్షకులేదు ఇక్కడ. కనుక రక్షణ ఇవ్వాలి, వాళ్ళని ఇమ్మీడియట్ గా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనిలో పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ ఒకసారి కూర్చోండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ దయచేసి ఈ రజకుల పైన దాడిని అసెంబ్లీలో కూడా తమ ఎమ్మెల్యేలతోటి వాళ్ళ వారిని వినిపించాలని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. కూర్చోవాలి. फोन को नीचे करो, फोन को नीचे करो। ओ भैया వచ్చినటువంటి గౌరవ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ దుర్ఘటన పైన గౌరవ తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఒకటే సభావేదికగా కోరుతున్నాం. ఈ సమస్య పైన అసెంబ్లీలో మీకున్నటువంటి ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటట్లు, ఈ నిందితులకు శిక్ష పడేటట్లు
బాధిత కుటుంబానికి ప్రపంచంలో మెచ్చేటట్టు అసెంబ్లీలో మరి తమరు మాట్లాడవలసిందిగా మేము ఈ సభ అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలైంది వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లో మొన్న రీసెంట్ గా నల్లగొండ డిస్టిక్ లో కర్ల రాజేష్ పైన లాకప్ డెత్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. అదే విధంగా షాద్నగర్ లో కులాంతర వివాహం చేసుకుంటే అక్కడ స్పందించలేదు. అదే విధంగా డాక్టర్ లావణ్యను కూడా అన్వాడలో చంపితే కూడా స్పందన లేదు. కాబట్టి ఇది దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం అని ఈ సభా వేదిక ద్వారా మరి వచ్చినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి గౌరవ తారక రామారావు గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇష్యూ పైన ఈ యొక్క ప్రపంచం మెచ్చేలా మరి ఇష్యూ పైన మీకున్నటువంటి ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా సార్ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన పెద్దలు, ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ ధర్నాలో సంఘీభావం చెప్పడానికి ఇక్కడ జరిగిన ఘోరాతి ఘోరమైన మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ హత్య ఏదైతే జరిగిందో మా సోదరుడు గణేష్, అట్లాగే మౌనిక, చంద్రకళ గారి కుటుంబానికి అండగా నిలబడడానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, రాజకీయాలకు అతీతంగా పేరు పేరున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత, ఈ హత్య జరిగిన తర్వాత మొట్టమొదటగా స్పందించిన సోదరులు విశారదన్ గారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే మందకృష్ణ మాదిగ గారు, తర్వాత మిగతా చాలా మంది సోదరులు కూడా వచ్చినారు. ప్రజా సంఘాలు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా మిత్రులు వచ్చారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర రజక సంఘం కూడా ఈ ప్రాంతంలో మరి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారికి కూడా అభినందనలు చెప్తూ, మా పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, నాగర్ కర్నూలు నియోజకవర్గం సోదరుడు మరి జనార్దన్ రెడ్డి గారు కూడా క్షేత్రస్థాయిలో మరి రోడ్డెక్కి ధర్నా చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారితో పాటు మరి ఈరోజు మీకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇంకా మాతో పాటు విచ్చేసిన సోదరుడు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా మా సోదరుడు చిలకమరి నరసింహ గారు, డాక్టర్ సత్య గారు, అట్లాగే మా తమ్ముడు విజయ్ కుమార్ గారు, ఇమ్తియాజ్ ఇషాక్ గారు, మా అన్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మరి పెద్దలు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, ఇంకా మా సోదరుడు వరంగల్ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు, పెద్ద ఎత్తున విచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇవాళ నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు? ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ.
మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కుట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి, గణేష్ పోయి, మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ అంతట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి, సిగ్గు లేకుండా వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే, ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే, ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నదా ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఏం అడగాల? వాళ్ళు ఏం తప్పు చేసింది ఆ పిల్ల? అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డు, 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా,
స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే, వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో ఆధిపత్యంతో అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని, ఆ పసిగుడ్డును, 2 నెలల పసిగుడ్డును, పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరి శిక్ష చేయాలి తప్ప వదిలిపెట్టొద్దని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. సరే మేము చుట్టపుగా వచ్చినాం పోయినాం, కానీ ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ అందరు జేఏసీగా ఏర్పడి విశారదన్ గారు, మందకృష్ణ గారి తరఫున, బీఎస్పీ తరఫున అందరు కొట్లాడుతా ఉన్నారు, బీఆర్ఎస్ తరఫున కొట్లాడుతా ఉన్నారు. ఈ పోరాటం ఆపకండి. న్యాయం జరిగేదాకా మరి జనార్దన్ రెడ్డి మీ ఎమ్మడి ఉంటాడు. మరి జనార్దన్ రెడ్డి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక ధర్నాతోనో ఒక దీక్షతోనో ఈ కుటుంబానికి న్యాయం జరగదు. న్యాయం జరిగేదాకా, ఈ దుర్మార్గులను శిక్షించేదాకా వదిలిపెట్టొద్దు. మానవత్వానికే మచ్చ తెచ్చిన ఈ దుర్మార్గులను ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. రాష్ట్రం మొత్తం ఒక సందేశం పోవాలి. ఇట్లాంటి ఎక్కడ జరిగినా సమాజం ఊరుకోదు. ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనుషులు స్పందిస్తారు, మనసున్న మనుషులు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి మనందరం కూడా ఒక సందేశం నాగర్ కర్నూలు నుంచి ఇద్దాం. కందనూలు అంటేనే మహేంద్రనాథ్ గారు ఆనాడు చేసిన పోరాటాలకు, చేసిన సామాజిక న్యాయానికి పర్యాయ పదంగా నిలబడ్డది నాగర్ కర్నూలు. అట్లాంటి నాగర్ కర్నూలులో, అచ్చంపేటలో, ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం, ఈ సంఘటన జరగడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఆ పసిగుడ్డుకు మనం ఇవ్వగలిగిన ఒకే ఒక నివాళి, ఆమెను చంపిన హంతకులను న్యాయం జరగాలి, ఆ హంతకులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. మళ్ళొక్కసారి ఇందులో రాజకీయాలు వద్దు, ఫలానా వారిని తిట్టడం వద్దు, ఇంకొకరిని తిట్టడం వద్దు. కానీ ఆ హంతకులు ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరి మనుషులైనా వారిని శిక్షించేదాకా వదిలిపెట్టం. శాసనసభ సమావేశాలు 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఈ లోపల న్యాయం చేసి ఆ 8 మందిని జైల్లో పెట్టకపోతే, వారి మీద హత్యా నేరం మోపకపోతే తప్పకుండా శాసనసభలో కూడా వదిలిపెట్టం. ప్రభుత్వాన్ని గల్లబట్టి అడుగుతాం. శాసనసభలో, శాసన మండలిలో ఖచ్చితంగా నిలదీస్తాం. వదిలిపెట్టమని చెప్పి కూడా ఆ కుటుంబానికి ఆశ్వాసన ఇస్తూ, మరి ఆ కుటుంబాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ధైర్యం కోల్పోకండి. మీకు అండగా మేము ఉంటాం, ఎక్కడ వదిలిపెట్టి పోము. మరి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున అనుక్షణం మీ కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మరి జనార్దన్ రెడ్డి గారికి నేను అప్పచెప్తా ఉన్నా. మళ్ళీ ఇల్లు కట్టించి ఆ ఇంట్లో కూడా పాలు పొంగించే కార్యక్రమానికి నేనే వస్తా, వచ్చి తప్పకుండా మీకు అండగా నిలబడతా అని చెప్పి కూడా గణేష్ కు, అదేవిధంగా చంద్రకళ గారికి, మౌనిక గారికి, వారి సోదరికి, వారి తమ్ముడికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ సంఘటన, ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండే. ఇలా స్పందన అధికార యంత్రాంగం మీరు కూడా ఆలోచించండి, మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె, గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటువంటి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా, ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం
అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ కు, చంద్రకళ గారికి, మౌనికకి మీకు అండగా నిలబడతాం. మీకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి వారికి హామీ ఇస్తూ ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశానికి కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేంద్ర ముదిరాజు గారిని